మొన్నీ మధ్య ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి ఫైనల్స్ కి కూడా వెళ్లలేకపోయిన టీమిండియా ఇప్పుడు ఏసీసీ మెన్స్ U19 ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో మన దయాది దేశం పాకిస్తాన్ చేతిలో కూడా దారుణంగా ఓడిపోయి వరుసగా రెండోసారి పరువు పోగొట్టుకుంది. టోర్నమెంట్ మొత్తంలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని టీమిండియా ఇలా ఫైనల్స్ లో, అది కూడా పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడాన్ని క్రికెట్ ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ విషయంగా మన మాజీ క్రికెటర్స్ కూడా ఇండియన్ ప్లేయర్స్ మీద సీరియస్ అయిపోగా అన్ని మ్యాచ్లలో సూపర్ గా ఆడిన ఇండియన్ ప్లేయర్స్ ఈ మ్యాచ్ సరిగ్గా ఆడలేకపోవడానికి మెయిన్ రీజన్ పాకిస్తానీ ప్లేయర్స్ చేసిన సెడ్లింగ్ ఏ కారణమని అంటున్నారు. అలాగే వాళ్లే తిట్టి వాళ్లే ఏడ్చారన్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ మన ఇండియన్ ప్లేయర్స్ మీద ఐసీసీకి కంప్లైంట్ ఇవ్వబోతోంది. అయితే ఇండియాతో డైరెక్ట్ గా గెలవలేమనే పాకిస్తాన్ బూతులు తిట్టడం స్టార్ట్ చేసిందా? ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయిందా? ప్రతి ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? మ్యాచ్ అయిపోయాక ఇండియాపై పాకిస్తాన్ కోచ్ చేసిన సంచలన కామెంట్స్ ఏంటి? ఇండియన్ ప్లేయర్స్ మీద పాకిస్తాన్ ఐసీసీకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వబోతోంది అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇండియా ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందో కామెంట్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఏసీసీ మెన్స్ U19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్ వరకు వెళ్ళింది. అలా ఈ డిసెంబర్ 21న దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో ఇండియా పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్ ఆడగా ఇండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేయగా ఓపెనర్స్ హంజా జుహర్ అండ్ సమీర్ మిన్హాస్ ఫస్ట్ బాల్ నుండే ఇండియన్ బౌలర్స్ మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత హంజా జహూర్ 18 రన్స్ చేసి అవుట్ అవ్వగా ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఉస్మాన్ ఖాన్ నిలకడగా ఆడుతూ సమీర్ తో కలిసి 92 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. కానీ ఒక్క 6 కొట్టే ప్రయత్నంలో ఉస్మాన్ 35 రన్స్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో అహ్మద్ హుస్సేన్ బ్యాటింగ్ కి రాగా అతను తన వికెట్ ని కాపాడుకుంటూ మధ్యలో బౌండరీస్ కూడా బాదాడు. మరోవైపు ఓపెనర్ సమీర్ మిన్హాస్ ఒక్కో ఇండియన్ బౌలర్ ని టార్గెట్ చేసి 4లు 6లు కొట్టి కేవలం 71 బాల్స్ లోని తన సెంచరీ పూర్తి చేశాడు. అది ఆ టోర్నమెంట్ లో అతనికి రెండవ సెంచరీ కాగా వైభవ్ సూర్యవంశీ తర్వాత ఆ టోర్నమెంట్ లో తక్కువ రన్స్ కే సెంచరీ చేసింది కూడా అతనే. అలాగే యూత్ ఓడిఐ ఫైనల్స్ లో హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ కూడా ఇతనే. ఇక సమీర్ అండ్ అహ్మద్ లు మూడో వికెట్ కి 137 రన్స్ పార్ట్నర్షిప్ అందించగా 56 రన్స్ చేసి అహ్మద్ అవుట్ అయ్యాడు. అలాగే సమీర్ కూడా 9 6లు 17 4లతో 113 బాల్స్ లో 112 రన్స్ చేసి 6 కొట్టే క్రమంలో అవుట్ అయ్యి పెవిలియన్ కి చేరాడు. దాంతో ఒక్క దశలో 400 వరకు వెళ్తుందేమో అనుకున్న పాకిస్తాన్ స్కోర్ స్లో అయిపోయింది. ఇక ఆ తర్వాత హుజైఫా హసన్ 0 దగ్గర అవుట్ అవ్వగా పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 19 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. వీళ్ళ తర్వాత టీంలో ఎవరూ చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేకపోవడంతో పాకిస్తాన్ 50 ఓవర్స్ లో 347 రన్స్ చేయగలిగింది. అయితే U19 ఆసియా కప్ హిస్టరీలోనే ఫైనల్ మ్యాచ్ లో ఇదే హైయెస్ట్ స్కోర్ కాగా యుఏఈ మీద 433, మలేషియా మీద 408 రన్స్ చేసి ఆల్రెడీ ఒక్కసారి పాకిస్తాన్ ని ఓడించిన ఇండియాకి అది సింపులే అని ఇండియన్ ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే సూపర్ ఫామ్ లో ఉన్న మన ఇండియన్ డాషింగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మొదటి బాల్ కే సిక్సర్ కొట్టి ఫ్యాన్స్ అందరిలోనూ జోష్ తీసుకొచ్చాడు. కానీ ఆ తర్వాత ఇండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే కేవలం 2 రన్స్ చేసి ఒక సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో అతన్ని అవుట్ చేసిన బౌలర్ అలీ రాజా ఆయుష్ చూసి సెలబ్రేట్ చేసుకోగా ఆయుష్ అతని మీద సీరియస్ అయిపోయి మాధర్ చోద్ అంటూ అతని మీద గొడవకు దిగాడు. ఈ గొడవ తర్వాత వైభవ్ లో కాన్ఫిడెన్స్ తగ్గి షాట్ సరిగ్గా ఆడలేకపోయాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ వైభవ్ 2 6లు బాదగా వైభవ్ ఆడితే స్కోర్ చాలా ముందుకు వెళ్ళిపోతుంది. మ్యాచ్ చేజారిపోతుందని మ్యాచ్ మధ్యలోనే పాక్ బౌలర్స్ వైభవ్ తో స్లెడ్జింగ్ చేస్తూ అతన్ని రెచ్చగొట్టారు. దాంతో అప్పటి వరకు బానే ఆడుతూ వచ్చిన వైభవ్ సూర్యవంశీ 3 6లు 1 4తో కేవలం 26 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక వైభవ్ వికెట్ కూడా అలీ రాజానే తీయగా వికెట్ తీసిన సెలబ్రేషన్స్ లో అతను వైభవ్ వైపు ఒక రకంగా చూడగా వైభవ్ వెళ్తూ అతని వైపు తన షూని కూడా చూపించాడు. దాంతో పిచ్ లో మరోసారి హీట్ పుట్టింది. దాంతో అంపైర్స్ కలుగజేసుకుని అక్కడంతా సెటిల్ చేయగా వైభవ్ వికెట్ పడిన తర్వాత ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ లో టెన్షన్ మొదలైంది. దాంతో స్కోర్ బోర్డు మీద ఉన్న అంత భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదించాలనే ఉద్దేశంతో టీమిండియా బ్యాట్స్మెన్ బౌండరీస్ కొట్టాలనే ఉద్దేశంతో పాక్ బౌలర్స్ వేసిన బౌన్సర్స్ కి సింపుల్ క్యాచ్లు ఇచ్చి
కి అవుట్ అయ్యారు. దాంతో మొదటి 10 ఓవర్లలోనే ఇండియా 5 వికెట్లను కోల్పోయి అప్పుడే తన ఓటమిని ఖరారు చేసుకుంది. అలా ఆరోన్ జార్జ్ 16, విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిజ్ఞాన్ కుండు 13, కనీష్ చౌహాన్ 9, కిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6, ఇంకా కిషన్ కుమార్ సింగ్ 3 రన్స్ చేయగా పాక్ ఇన్నింగ్స్ లో 3 వికెట్స్ తీసిన మన బౌలర్ దీపేష్ దేవేంద్రన్ 2 సిక్సర్లు 6 4లతో కేవలం 16 బాల్స్ లోనే 36 రన్స్ చేసి ఇండియన్ బ్యాటర్స్ లోనే హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. అలా పాక్ బౌలర్స్ ని ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోలేక ఇండియా కేవలం 26.2 ఓవర్స్ కే 156 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది. దాంతో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఇండియా మీద 191 రన్స్ తేడాతో భారీ విజయం సాధించింది. అయితే ఇంతకు ముందే ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ మీద సెమీఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో ఒక్క రన్ కూడా కొట్టలేక ఇండియా ఓడిపోగా మళ్లీ అదే ఆసియా కప్ టోర్నమెంట్ లో ఇండియా ఫైనల్స్ వరకు వెళ్లి పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోవడం క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు మన మాజీ క్రికెటర్ ప్లేయర్స్ కి కోపం తెప్పించింది. ఇక మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇండియన్ ప్లేయర్స్ పాక్ ప్లేయర్స్ తో హ్యాండ్ షేక్ చేయకుండా వెళ్ళిపోగా పాక్ U19 మోంటార్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ మేము ఒకప్పుడు ఇండియన్ టీమ్స్ తో మ్యాచ్ లో ఆడేటప్పుడు క్రికెట్ ని గౌరవించే ప్లేయర్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పటి ఇండియన్ ప్లేయర్స్ స్పిరిట్ ఆఫ్ ది గేమ్ కి వ్యతిరేకంగా ప్రవర్తించారని, పాక్ ప్లేయర్లు మాత్రమే స్పోర్ట్స్మన్షిప్ చూపించారని, ఇండియా ప్లేయర్ల ప్రవర్తనని అనెథికల్ అని తీవ్రంగా విమర్శించారు. అలాగే ఈ విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అండ్ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహసిన్ నఖ్వీ పాకిస్తాన్ లో జరిగిన అండర్-19 టీమ్ రిసెప్షన్ లో మీడియాతో మాట్లాడుతూ U19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ ప్లేయర్స్ మ్యాచ్ మొత్తం మా పాకిస్తాన్ ప్లేయర్స్ ని రెచ్చగొడుతూనే ఉన్నారని, వాళ్లతో నోటికొచ్చినట్టు మాట్లాడారని చెప్పాడు. అలాగే ఇప్పుడు ఈ విషయంగా ఇండియన్ ప్లేయర్స్ బిహేవియర్ గురించి త్వరలోనే ఐసీసీ కంప్లైంట్ ఇవ్వనున్నట్లు అతను చెప్పాడు. అయితే ఈ విషయంగా బీసీసీఐ ఏం స్పందించలేదు, కానీ రాబోయే అండర్-19 వరల్డ్ కప్ కోసం టీం మొత్తాన్ని పర్ఫార్మెన్స్ రివ్యూ చేయాలని నిర్ణయించింది. ఇక ఇండియా ఈ మ్యాచ్ లో ఇంత ఘోరంగా ఓడిపోవడం గురించి కొంతమంది మాజీలు తమ అభిప్రాయాన్ని చెప్తూ ఇండియా బౌలింగ్ విషయంలో ముందు బాగా రన్స్ ఇచ్చారు, అలాగే మన ఫీల్డర్స్ కూడా వచ్చిన ఎన్నో క్యాచ్స్ ని పట్టుకోలేకపోయారు, కానీ ఆ తర్వాత మన బౌలర్స్ హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్, కిలన్ పటేల్ వంటి వారు చివరి ఓవర్స్ లో బాగా బౌలింగ్ వేయడం వల్ల పాక్ స్కోర్ ని 347 రన్స్ చేయగలిగింది. కానీ ఆ తర్వాత స్కోర్ బోర్డ్ ఒత్తిడి వల్ల ఫైనల్ మ్యాచ్ ప్రెషర్ తీసుకోలేక పాక్ బౌలర్స్ మాటలకి కోపంగా రిప్లై ఇవ్వాలని ట్రై చేసి బౌండరీలు కొట్టే నెపంతో ఇండియా దారుణంగా ఓడిపోయింది. అదే మధ్యలో వచ్చిన క్యాచ్లు కూడా పట్టుకుని ఉంటే పాకిస్తాన్ కనీసం 300 కూడా కొట్టి ఉండేది కాదు, ఇండియా మీద అంత ప్రెషర్ ఉండేది కాదు. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.